హాయ్ అండి. ఈరోజైతే మా బాబుకి అక్షరాభ్యాసం నేర్పించడానికి స్కూల్కి అయితే వచ్చాము. అంటే స్కూల్కి అడ్మిషన్ గురించి టీచర్స్ వచ్చిండే. ఇక చేయించండి, పూజ ఉంది కదా, మంచిగా ఉంటుంది అమ్మవారిది అని చెప్పారు. ఈరోజు సరే అని చెప్పేసి వచ్చినాం బాబుని తీసుకొని. ఇక పూజ సామాన్ అది ఇది అడిగిర్రు మొత్తము. ఇక అంతా ప్రిపేర్ చేసుకొని పూజ సామాన్ అయితే తెచ్చుకున్నాము. మేమే కాదు, మా ఎంబడి చాలామంది వచ్చారు. అందరు పేరెంట్స్ ఉన్నారు. అందరినీ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందరు పూజ సామాన్ పెట్టుకొని ముంగల అందరు గుసురు పలక బల్పం అన్నీ తెచ్చుకున్నారు. ఇక స్కూల్ పిల్లలు అందరికి ఒకటేసారి ఇక పూజకు వెల్కమ్ చెప్పారు అక్కడ. ఇక అందరం కూర్చున్నాము. ఇక పూజ గురించి ఇంకా పంతులు అయితే రాలేదు. అందరం కూర్చున్నాము. ఇంకా పంతులు వస్తామని చెప్పిండు 5 నిమిషాల తర్వాత. పంతులు అయితే వచ్చాడు. ఇక అందరు పిల్లలు పంతుల దగ్గర కూర్చొని రాసుకుంటుంటే మా బాబాయ్ అయితే అస్సలు వెళ్ళట్లేదండి. నా పక్కకే వచ్చి కూర్చుంటున్నా మీద. అస్సలు పోతలేడాడు పొమ్మంటే. ఇక ఉండని లే అని చెప్పేసి నా మీదనే కూర్చోట్టుకున్నా. ఇక మొత్తం పిచ్చి గీతలు రాస్తుండండి పలక మీద. తర్వాతకి ఇక పంతులు వచ్చి ఓం పెట్టిస్తే ఓం రాసుకుంటూ కూర్చుండు. 2 సార్లు 3 సార్లు దిద్దిండు. ఇక తర్వాత రాయరా అంటే కూడా రాస్తలేడు. ఇక నాకైతే ఇక నేను వాని చేతి పట్టుకొని రాపించిన. నాకు కూడా మంచిగా అనిపించింది. ఇక తర్వాతకి స్కూల్ బ్యాగ్ వేసుకుండు నడుస్తుండు. మంచిగా అనిపించింది. స్కూల్కి పోయినావంటే అని చెప్తున్నాడు ఆ బాబు. స్కూల్ బ్యాగ్ వేసుకొని కొన్నే నడుస్తా అని చెప్పి చెప్తుండు. అని నడుస్తుంటే ముద్దు ముద్దుగా అనిపించింది చాలా. చూడండి ఎట్లా వస్తుండు. ఏదో ఎప్పుడు రోజు వెళ్ళేటట్టే స్కూల్కి ఫీల్ అయిపోతుండే ఆయన. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి.